నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అవర్ ఐకాన్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రేమించి సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షిస్తున్న వీక్షకులకి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి చెల్లించుకుంటున్నాను. నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం ఇలా కూడి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నామంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే అని నేను భావిస్తున్నాను. అసలు ఈ వీడియో రూపంలో మేము ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, మనకి గుడ్ ఫ్రైడే రోజుని మనము దేవుని ఆరాధిస్తూ ఉంటాం. గుడ్ ఫ్రైడే దాకా అసలు ఈ కాన్సెప్ట్ వచ్చిందే గుడ్ ఫ్రైడే కోసం. ఎందుకంటే దేవుడు గుడ్ ఫ్రైడే రోజుని దేవుడు ఏం చేశాడండి, దేవుడు తన ప్రాణాలని మన కొరకు త్యాగంగా బలిగా మార్చుకుని ఆయన రక్తం ద్వారా మనల్ని రక్షించి రక్షణకి పాత్రలుగా మనల్ని చేశాడు. నాకు ఒక వచన భాగం అంటే చాలా ఇష్టం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము అనే మాటని మనం చూస్తూ వస్తాం. నిజంగా ఇది దేవుని వరముగా భావించాలి. రక్షణ అనేది మనకు వచ్చిన రక్షణ దేవుని వరముగా మనము భావిస్తున్నాం. నిజంగా ఉచితంగా వచ్చిన రక్షణని మనం పోగొట్టుకోకూడదు కదా. నిజంగా ఇది వచనం అనేది మన అంశం కాకపోయినా సరే ఎందుకో జ్ఞాపకం చేసుకోవాలని అనిపించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. అసలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాల్సిన అంశం ఏమిటంటే, 30 రోజులు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. 30 రోజులు సిలువ పైన అధ్యయనం చేద్దాము, చదువుదాము, తెలుసుకుందాము. అనేకులకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని ఒక ఆలోచన దేవుడు నాకు పెట్టాడు. పెట్టినప్పటి నుంచి నేను ప్రయత్నించేది మొదలుపెట్టాను. అసలు ఎలాగా ఏం చేయాలి సిలువ కోసము ఒకేసారి తెలుసుకోవాలంటే మనకు అర్థం కాదు. కానీ దానికోసం ఒక్కొక్కటి నెమ్మదిగా తెలుసుకుంటే మనకి, మన కుటుంబాలకి ఉపయోగాలుగా ఉంటాయి. కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలమైన రీతిగా ఉంటుందని ఆశించి నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాను. నిజంగా దేవుడు గొప్ప ద్వారాన్ని తెరిచాడు. ఈ ఛానల్ ద్వారా మీ అందరితోటి ఇలా మాట్లాడడానికి అవకాశము కల్పించిన దేవునికి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అసలు మన అంశమే ఏంటంటే 30 రోజులు సిలువ పైన అధ్యయనం. 30 డేస్ మనము ఈ 30 రోజులు ఏం చేస్తామంటే సిలువ గురించి అధ్యయనం చేస్తామన్నమాట. ఈ అధ్యాయంలో ఈ మొదటి వారంలో మన అంశం ఏంటంటే, సిలువ అవసరం ఎందుకు, అసలు సిలువ అనేది ఎందుకు అవసరపడ్డది, దేవుడిని సిలువ మీద ఎందుకు మరణించేలా చేశాడు దేవుడు అనేది ఈ వారం మనం తెలుసుకుందాం. అలా మిగతా 3 వారాలు కూడా 3 అంశాలను బట్టి వెళ్దాం. ఈ వారంలో ఈ అంశం బట్టి ఒక మొదటి పాయింట్గా మనం ఏం తీసుకుందామంటే, అసలు దేవుడు యొక్క ఆది సంకల్పం ఏంటి, దేవుని యొక్క ప్రారంభంలో దేవుని సంకల్పం ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. రేపు ఒక అంశం నేర్చుకుందాం, ఎల్లుండి ఒక అంశం నేర్చుకుందాం. అలాగా మన వార అంశమును బట్టి రోజు అంశాలని కొన్ని మనం నేర్చుకుందాం. మనము ఈ వారం మనము ఏ అంశాన్ని అయితే నేర్చుకుంటున్నామంటే, సిలువ అవసరం ఎందుకు, సిలువ యొక్క అవసరం ఎందుకు అనేది ఈ వారం మనం నేర్చుకుంటున్న అంశం. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ వారం అంతా మనం దీనిగా అధ్యయనం చేస్తున్నామంటే సిలువ అవసరం ఎందుకు, సిలువ యొక్క అవసరము ఎందుకు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తాం. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసుకుంటుంది ఏంటంటే, దేవుని యొక్క ఆది సంకల్పం ఏంటి, దేవుని యొక్క ప్రారంభ సంకల్పం ఏంటి, మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది మనం చూద్దాం. మనందరికి తెలిసిన వాక్య భాగమే ఆది కాండము. మరొకసారి చెప్తున్నాను, ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుందాం. 26 నుంచి 30 దాకా ఈరోజు మన అధ్యయనం అనేది కొనసాగిద్దాము. అసలు ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి మానవుడి పట్ల, ఈరోజు మనము ఇలా కలుసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, దేవుని ఆలోచన మొదలుకొని దేవుని మరణం వరకు, సిలువ యాగం వరకు జరిగిన కార్యాలు ఏంటి
అసలు కొన్ని విషయాలు మనకు తెలియకుండా ఉంటున్నాయి కదా. ప్రతి విషయము సిలువ యొక్క గొప్పతనం ఏంటి, సిలువను మాత్రం ఎందుకు వేయబడ్డాడు, దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడు, మనము ఏ కారణంతో సృజించుకున్నాడు అన్న అంశం మొదలు పెట్టుకుని సిలువ దాకా మనం ప్రయాణము చేద్దాం. ఈ 30 రోజులు సిలువ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఎందుకంటే సిలువ అనేది మన రక్షణకి ఒక ప్రధానమైనదిగా మనకు కనిపిస్తుంది. దేవుడు ఆ రోజు సిలువలో మరణించకపోయి ఉంటే మనకి రక్షణ వచ్చేదా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడికి మనం ఎంత ఆయన ప్రేమకి మనం ఏమి ఇచ్చినా సరే వెలకట్టలేదు. కానీ దేవుని కొరకు మనము కొన్ని విషయాలు నేర్చుకుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ అంశం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అసలు దేవుని యొక్క ఆది సంకల్పం ఏంటి, ప్రారంభంలో దేవుడికి ఉన్న సంకల్పం ఏంటి అనేది మనం ఈరోజు చూసుకుందాము. ఆల్రెడీ మీకు వచనము చెప్పాను నేను, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము నుండి 31 వరకు మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను సృజిద్దుము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పున నరుణ్ణి సృజించాడంట. ఎలా సృజించాడంటే స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. మానవుణ్ణి సృజించాడు, నరుణ్ణి సృజించాడు, స్త్రీగాను పురుషునిగాను లేదా పురుషునిగాను స్త్రీగాను దేవుడు తన పోలికను చెప్పున తన స్వరూపమందు చేశాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఒకసారి చూడండి. సమస్త సృష్టిని ఆయన నోటి మాటతో చేశాడు, కానీ మానవుని మాత్రము ఆయన హస్తాలతో చేసుకున్నాడు. నిజంగా దేవుడు ఆయన చూపిస్తున్న ప్రేమ కావచ్చు, ఆయన చూపిస్తున్న మన పట్ల కృప కావచ్చు, ఎట్టి రీతిగా ఉందో ఒకసారి ఆలోచిద్దామండి. నిజంగా దేవుడు సమస్తాన్ని నోటితో చేసిన వాడు మనల్ని కూడా నోటితో చేయొచ్చు కదా. సమస్తాన్ని ఏదో ఒక రూపంలో సృష్టించేశాడు. ప్రతి జంతువుకి, ప్రతి చేపకి కావచ్చు, నీటిలో పాకే పురుగులకు కావచ్చు, చేపలకు కావచ్చు, ప్రతి దానికి ఒక స్వరూపం ఉంది. కానీ మన స్వరూపము ఏదో ఒక స్వరూపంలో ఇవ్వలేదు. ఆయన స్వరూపమందు ఆయన పోలికగా, దేవుని యొక్క స్వరూపంలో మనల్ని నరుణ్ణి స్త్రీగాను పురుషునిగాను సృజించుకున్నాడు. మనం అందరము ఎవరి స్వరూపంలో ఉన్నామంటే దేవుని స్వరూపంలో ఉన్నామని. ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాము. నిజంగా దేవుని యొక్క రూపంలో మనుషుల యొక్క సృష్టి అనేది మనకు కనిపిస్తుందండి. మనము స్వరూపమును బట్టి మన పోలిక చెప్పున మనుష్యుణ్ణి సృజిద్దామని దేవుడు పలికాడు కదా. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చెప్పున మనుషుల్ని సృజించాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుని యొక్క ఆది సంకల్పం ఏంటంటే మనిషి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకు ఆయన రూపంలో సృజించుకున్నాడు అంటే దేవుడు మానవుడు దేవుని సరౌండింగ్స్లో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము కాబట్టి దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుని స్వభావం వారిలో ఎవరైతే మానవుని సృజించారో వారిలో ఆ ప్రభావం అనేది ప్రతిబింబించాలి అనేది దేవుని ఆలోచన. పవిత్రత, ప్రేమ, నీతి, జీవము ఇవన్నీ మానవుడికి ఇచ్చాడు. పవిత్రంగా ఉండాలని, అలాగే ప్రేమ కలిగి ఉండాలని, నీతిగా ఉండాలని దేవుడు ఆ రోజు మానవుడు సృజించిన రోజే ఒక నిర్ణయంగా తీసుకుని మానవుడిని సృజించాడు. దేవుడి ఆలోచనలో మానవుడు పవిత్రుడిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. దేవుని ఆలోచనలో మానవుడు సరైన రీతిలోనే ఉన్నాడు. అలాగే మానవుడికి ఏం చేశాడంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు.
ఒక అధికారాన్ని ఇచ్చాడు. మనం అదే ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు మానవుడు సృజించుకోవడానికి గల రెండవ కారణం ఏంటంటే మానవుడికి ఒక అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చాడు. దేవుడికి ఇచ్చాడు. భూమి మీద సృజించబడిన వృక్షాలకు కావచ్చు, జంతువులకు కావచ్చు, చేపలు కావచ్చు, భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఏలడానికి వారిని సృజించాడు. వాళ్ళకి ఒక అధికారం ఉంది. మానవుడికి ఒక అధికారం ఉంది. ప్రతి దాన్ని ఏలే అధికారం అనేది దేవుడు వారికి ఇచ్చాడు. అధికారమే కాదు, అదొక బాధ్యతగా కూడా వారికి ఇచ్చాడు. నిజంగా దేవుడు తన ఆలోచనలో ఏముంది, నేను నిర్మించుకున్న వ్యక్తి పవిత్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, నీతితో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వాడు జీవించి అనేకులకి జీవాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన దేవునికి కలిగి ఉంది. ఆ ఆలోచనలో నుండి మానవుడిని పడ్డాడు. కానీ మానవుడు తర్వాత పాపంలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడనేది తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కానీ మరలా మనము అధ్యయనం చేసినప్పుడు కొన్ని విషయాలు మనకి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు అన్నమాట. నిజంగా దేవుడు మానవుడికి తన స్వరూపంలో తన యొక్క ప్రతిబింబంగా అంటే ఇమేజినరీ లైట్గా దేవుడు మానవుడిని సృజించుకున్నాడు. మానవుడు దేవుడికి ప్రతిబింబంగా ఉంటాడు. మనం ఎలా ఉన్నామో దేవుడు కూడా అలాగే ఉంటాడు. ఆయన స్వరూపంలో సృజించుకున్నాడు కాబట్టి, ఆయన రూపంలో మనం ఉన్నాము కాబట్టి నిజంగా మానవుడికి అధికారం కూడా ఇవ్వబడ్డది, బాధ్యత కూడా ఇవ్వబడ్డది. దేని మీద అధికారం ఇవ్వబడ్డది? ఈ భూప్రపంచం మీద అంతటి మీద అధికారం ఇవ్వబడ్డది. అట్ ఏ టైం అతనికి ఒక బాధ్యత ఉంది. వాటినన్నింటినీ మానవుడే ఏలాలి. జంతువుల్ని కానీ, వృక్షాలని కానీ, పళ్ళు కానీ, చేపలను కానీ సమస్తాన్ని మానవుడే ఏలాలి అని దేవుడు కోరుకున్నాడు. అలాగే మానవుల పవిత్రతను కూడా పెట్టాడు. మానవుడికి ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక నీతిని ఇచ్చాడు, ఒక ప్రేమను ఇచ్చాడు. ప్రతిదీ దేవుడు మంచి కొరకే ఇస్తూ వచ్చాడు. ఈ మంచి కొరకే అనే మాట కూడా మనం చివరిలో మాట్లాడుకోవచ్చు. అలాగే మనము ఈ తర్వాత వచ్చిన మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తములు ఇచ్చు ప్రతి వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చేదననియు, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులన్నింటికి పచ్చని చెట్లు ఆహారమగునని పలికెను. దేవుడు ఏమని ఆలోచించాడంటే, మానవునికి మంచి ఫలాల్ని, భూమి మీద ఉన్న చెట్ల ఫలాలన్నిటిని తినే అవకాశం ఇచ్చాడు. ప్రారంభంలో మనం అనుకోవచ్చు, ప్రారంభం నుండి దేవుడు చికెను మటను అన్నీ మనకి ఇచ్చాడేమని అనుకోవచ్చు, ప్రతిదీ తినేమన్నాడేమో అనుకోవచ్చు. కానీ మానవుడికి ప్రారంభంలో ఏమి ఇచ్చాడు తెలుసా? ఫలాలను మాత్రమే ఇచ్చాడు. ఫలాలను తినమన్నాడు. కాబట్టి పక్షులన్నిటికి ఏమి ఇచ్చాడంటే, భూమి మీద జంతువులకి, పక్షులకి అన్నిటికీ ఏం చేశాడంటే చెట్లు, పచ్చని ఆకుల్ని ఆహారంగా ఇచ్చాడు. దేవుని ఆలోచనలో ప్రారంభం నుండి మనం చూసుకుంటే ఏమేమి కనిపిస్తున్నాయంటే, దేవుడు ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఈరోజు మనం చేస్తున్న అధ్యయనంలో ఏంటంటే, దేవుడు ఆయన పోలికలో మనల్ని చేస్తున్నాడు. ఆయన ఆలోచన బట్టి మనల్ని ఉంచాలని అనుకుంటున్నాడు. ఆయనకి ఎంతైతే పవిత్రత ఉందో ఆ పవిత్రతలో మనం కూడా ఉండాలని ఆశపడ్డాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా ఉంచాడు. ఆయన మనల్ని ప్రేమ కలిగిన వారంగా సృజించాడు. అన్నీ దేవునికి ఇష్టమైన రీతిగానే చేశాడు. కానీ మానవుడికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక బాధ్యతని ఇచ్చాడు. అధికారం ఏంటంటే, ఈ భూమంతటిని నువ్వు ఏళ్తావు అన్నాడు. ప్రతి దాని మీద నీకు అధికారం ఇవ్వబడ్డదని ఒక బాధ్యతని మానవుడికి ఇచ్చాడు. అలాగే మానవుడు ఏ ఆహారం తినాలో కూడా దేవుడు నియమించాడు. చక్కటి ఫలాల్ని మీరు తినాలి అనేది కూడా దేవుడు ఆలోచించాడు.
ఆలోచించి ఒక నియమాన్ని పెట్టాడు. ప్రతి పురుగు ఏం చేస్తుందంటే పచ్చని ఆకులను తింటాది. ప్రతి జీవి ఆకుల్ని తింటుంది, ఆకులు గడ్డి మేస్తుంది, పచ్చటి ఆకుల్ని తింటుంది, పచ్చటి వాటినన్నిటిని తింటాయి అని దేవుడు ఆది సంకల్పం కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పటికీ అది చాలా మంచిదే ఉన్నది అని మన లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు చేసిన సృష్టి అంతటిని చూసుకుంటూ, మానవుని చూసుకుంటూ, ఆయన చేసిన క్రియలు చూస్తే అవన్నీ ఎలా ఉన్నాయంటండి? మంచిగా ఉన్నాయంట. దేవుని సంకల్పం ఏంటంటే మనల్ని దేవుని సంకల్పంలో ఒక మంచిగా తయారు చేశాడు. ఎలా తయారు చేశాడండి? మంచిగా తయారు చేశాడు. ఆయన మంచి ఆలోచనతోనే మనం తయారు చేశాడు. మంచి ఈవులతోటి మనల్ని నియమించాడు. కానీ మానవుడు ఏం చేశాడో మనము రెండవ రోజు రేపు మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు మానవుల్లోకి పాపము ఎలా ప్రవేశించిందో రేపట్రా మనం కలుసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడు మానవుణ్ణి మంచిగానే చేశాడు, పవిత్రంగానే చేశాడు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. నిజంగా మానవుడు చాలా ధన్యుడండి. దేవుడు తన స్వరూపంలో సృజించుకున్నాడంటే మానవుడికి ఎంత గొప్ప భాగ్యం కలిగి ఉన్నదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నిజంగా మానవుడు ఆయన ఆలోచనలో మానవుడు సృజించాలి అన్న ఆలోచనే మానవుడికి ఒక బలమైన పునాదిగా ఉంటుంది కదా. నిజంగా ఆ ఆలోచన మనలో ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ నాకు అనిపించింది ఈ లేఖనాలు సెలవిస్తుంటే అసలు దేవుడికి మానవుని సృజించాలన్న ఆలోచన రావడమే మానవుడు చేసుకునే గొప్ప భాగ్యం అని అనిపించింది. నిజంగా దేవుడిని బట్టి మనం సంతోషిస్తామండి. అలాగే ఈరోజు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో చూసాం. ఆది సంకల్పం ఏంటంటే దేవుడు భూమిని ఏలాలి అన్నయ్య మానవుని సృజించుకున్నాడు. అది ఎలా సృజించుకున్నాడు? ఆయన స్వరూపంలోని ఆయన పోలిక చొప్పున సృజించుకున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. మరొక వీడియోతో రేపు మరలా కలుసుకుందాం. రేపు మానవులకి పాపం ఎలా చేరిందో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నా పాపము కడుగువాడా, నాకు రక్షణ ఇచ్చువాడా, నా పాపము కడుగువాడా, నాకు రక్షణ ఇచ్చువాడా.